ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఆలయాల్లో దళితులకు ప్రవేశాలు కల్పించాలని అన్నారు. దళితులపై వైసీపీ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. సామాజిక కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రకారులకే సాధ్యమని మరోసారి నిరూపించబడింది. చరిత్రహీనులకి ఇటువంటి అవకాశాలు రావు. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఒక దళితుడిగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఈ సందర్భంగా మీడియాతో పంచుకుంటాను. మీకు కానీ సురేష్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత మాజీ మంత్రులు, దళిత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 2 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు బహిరంగ చర్చకి రండి. గర్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నా పార్టీ ఇన్ని నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమం కోసం, రక్షణ కోసం, అభివృద్ధి కోసం ఇన్ని నిర్ణయాలు తీసుకుంది అని నేను సగర్వంగా చెప్పగలను. ఒక్కటి మీరు చెప్పగలరా? ఇప్పటికైనా సాక్షిని నమ్ముకోకుండా మనస్సాక్షితో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ సామాజిక న్యాయ అంశంలో కార్యకర్తగా నాయకుడిగా వచ్చానో, పోరాటాలు చేశానో, ఆ పోరాటాలు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి నన్ను ఈరోజు శాసనసభ్యుడిగా అదే చట్టం తీసుకొచ్చే ముందు తీర్మానం చేసేటప్పుడు నేను సభ్యుడిగా ఉన్నందుకు నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. యాచక వృత్తిని ఈరోజు కులం సర్టిఫికేట్ లేక, విద్యకు నోచుకోక, ఉద్యోగాలు లేక, ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి ₹1 రుణం మంజూరు తీసుకోలేనటువంటి అభాగ్యులుగా ఉన్నటువంటి అలాంటి కులాల్ని కూడా ఆదరించలేనటువంటి మనస్తత్వం కలిగిన మీరు ఈరోజు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సామాజిక కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రకారులకే సాధ్యమని మరోసారి నిరూపించబడింది. చరిత్రహీనులకి ఇటువంటి అవకాశాలు రావు. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఒక దళితుడిగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఈ సందర్భంగా మీడియాతో పంచుకుంటాను. మీకు కానీ సురేష్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత మాజీ మంత్రులు, దళిత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 2 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు బహిరంగ చర్చకి రండి. గర్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నా పార్టీ ఇన్ని నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమం